మనం విలువైనటువంటి పాఠ్య భాగాలు దేవుని గ్రంథములో నుంచి ఆలోచించడానికి దేవుడు భాగ్యం ఇచ్చారు. గత వారం మనం ఆలోచించేసిన అంశం ఏంటంటే, దేవాది దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేశాడట. ఎందుకు దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేశాడు? మోషేను పంపించిన దేవుడే మోషేను నువ్వు వారిని విడిపించి తీసుకుని రా అని చెప్పిన దేవుడే ఫరో ఎదుటకు నేను పంపిస్తున్నాను, దేవునిగా పంపిస్తున్నాను అని చెప్పినటువంటి దేవుడే ఎందుకు ఫరో హృదయాన్ని కఠినం చేశాడో, ఎందుచేత అక్కడ అంతగా అంటే కార్యక్రమాలు మోషే ద్వారా జరిగిస్తున్నప్పటికీ ఎందుకు ఫరో హృదయం కఠినమైందో గత వారం మనం ఆలోచన చేశాం. దయచేసి మన ఛానల్లో ప్రసంగాలు ఉన్నాయి కనుక మరి ఒకరికి అర్థం కాకపోతే 2-3 సార్లు వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవి చక్కటి అంశాలు మీ ముందు పెట్టడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నారు. ఈరోజు కూడా మరొక అంశాన్ని మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. మనసులు వాక్యం వైపు ఉంచండి, జాగ్రత్తగా ఉంచండి, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మీ మనసులన్నీ కూడా ప్రతి వచనాన్ని సాధ్యమైనంత వరకు వ్రాసుకొని అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాను. కాస్త నవ్వుతూ అందరూ వందనాలు చెప్పండి మనస్ఫూర్తిగా. రైట్, చాలా సంతోషం. ఈరోజు ఇవ్వబడుతున్న ఈ అంశంలో చాలా సంగతులు ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలని కోరుతున్నాను. ఇక ఈరోజు ఇస్తున్న అంశం ఏంటంటే, దేవదేవుడు ఐగుప్తు దేశంలోనికి మోషేను పంపించిన తరువాత, మనసు పెట్టండి ప్లీజ్, మోషే ద్వారా 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలోనికి దేవుడు పంపించాడు. బాగా వినాలి, ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద దేవుడు పంపించాడు. ఐగుప్తు దేశంలో మోషే 10 తెగుళ్ళు చేత అక్కడ కార్యాలు చేశాడు. అంటే 10 తెగుళ్ళు వస్తేనే కానీ ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కానీ అక్కడ ప్రజలు కానీ ఇశ్రాయేలును బయటికి వెళ్ళనివ్వలేదు. జాగ్రత్తగా వినండి, ఈ 10 తెగుళ్ళు ఎందుకు పంపించాడు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఈ 10 తెగుళ్ళలో ఏ వాటిని పంపించారని అంటే మీకు అర్థం కావడానికి ఒక మెసేజ్కి చార్ట్ వేశాను, దయచేసి అది మీరు చూడండి. అంటే ముందు పెట్టాలనుకోలేదు కాబట్టి అది చాలా జాగ్రత్తగా వినడానికి మీరు మనసు పెట్టాలి, అధ్యయనం చేయాలి, ఆలోచన చేయాలి. కనుక దైవజనంగా మనసు పెట్టండి. స్టిక్ నాన్న, ఆలోచన చేయండి. ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను నేను ఏం తెచ్చుకోవాలి? ఫరో దగ్గర మహిమ తెచ్చుకోవాలి. చెప్పండరా, ఏం తెచ్చుకోవాలి? మహిమ తెచ్చుకోవాలి. నేను ఫరోకున్న బలాన్ని బట్టి, ఫరోకున్న రథాన్ని బట్టి ఏమనుకోకండి, చాలా జాగ్రత్త మనసు పెట్టండి. ఎందుకు దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేశాడు అని అంటే, అందరిలాంటోడు కాదు ఈ ఫరో. ఫరో అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? బాగా వినండి, దేవుడు లాంటి మనిషి అని. ఎలాంటి మనిషి అంటే అర్థం ఏంటి? ఎవరినైనా చూడండి, మంచి లక్షణాలు మంచి గుణాలు ఉన్నాయనుకోండి, వాడిని ఏమంటాం? వీడు దేవుళ్ళు అట్టోడు అని అంటామే. వాళ్ళు ఈ ఐగుప్తీయులు ఈ ఫరో అనే వాళ్ళని ఎలా చూసేవారంటే దేవుడితో సమానంగా చూసేవారు. వాళ్ళు కూడా కొన్నిసార్లు దేవుళ్ళుగా ఫీల్ అయ్యేవారు, దేవుళ్ళుగా కొలిచేవారు. ఆ మధ్య నేను శ్రీలంక వెళ్తున్నప్పుడు కాస్త టైం ఉంటే చెన్నై పట్టణంలో, అంటే నేను 6:30కి దిగిపోయాను, నాకు ఫ్లైట్ 12 గంటలు కాబట్టి 10 గంటలకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కనుక 2-3 గంటలు ఉన్నాయని చెప్పి ఆ చెన్నై పట్టణాన్ని చూస్తున్నాను. అక్కడ చూసుకుంటూ వెళ్ళాం. ఒక ఆటో పెట్టుకొని ఆటోలో అన్ని ప్రాంతాలు, ఏ ప్రాంతాలు బాగుంటే అక్కడ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళారు. అక్కడ మన 2 ముఖ్యమంత్రులుగా చేసినటువంటి 2 ఫోటోలు పెట్టారు. ఒక ఆమె పేరు జయలలిత, ఇంకొక ఆయన పేరు కళ్ళజోడు పెట్టుకుంటాడు, ఆయన పేరు ఏంటి, చనిపోయాడు, ఎంజీ ఏదో ఉంది ఆయన పేరు. ఆ ఘాటు దగ్గరికి తీసుకెళ్ళారు ఆయన. మమ్మల్ని చూసాం, నేను ఒక కుర్రాడు. చాలామంది వచ్చి ఏం చేస్తున్నా తెలుసా అండి, పూజ చేసుకుంటున్నారు. మోకాళ్ళుని ఫ్లవర్స్ పెట్టి అక్కడ
నమస్కారం పెట్టి పూజ చేసుకుంటున్నారు, చుట్టూ పోలీస్ సెక్యూరిటీ. అప్పుడు నేను అడిగాను, తమిళనాడులో మన ప్రక్కనే ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడులో హీరోస్ను కూడా దేవుడిగా కొలుస్తారట. సినిమా యాక్టర్లు ఉన్నారే వాళ్ళ దృష్టిలో ఎవరట? వాళ్ళు దేవుళ్ళట, దేవుళ్ళుగా కొలుస్తారట. అలాగే ఈ సంగతి ఎందుకు జ్ఞాపకం చేస్తారని తెలుసా? ఐగుప్తీయులు కూడా ఆ దేశమును పరిపాలిస్తున్నటువంటి ఫరోను దేవుడిగా చూసేవారు. వాడు చెప్పిందే శాసనం, వాడు ఏది చెప్తాడో అది ఖచ్చితంగా వీళ్ళు చేయాలి. అలాంటి శాసనాలతో వాళ్ళు ఉండేవారు. ఆ జాబితాలో అందరు ఫరోలు లేరు, కానీ 19వ వాడైన, పోయిన వారం చెప్పాను, 19వ వాడినటువంటి రామసేసు అనే ఆ ఫరో మాత్రమే వాడు ఉన్నాడు. వాడు కూడా ఎందుకు దేవుడు అతనికి పాఠం నేర్పాలనుకున్నాడో క్లుప్తమైన సందేశం చెప్తాను, జాగ్రత్త వినండి. అతడు 2 పట్టణాలు కట్టాలనుకున్నాడు. ఎన్ని పట్టణాలండి? 2 పట్టణాలు కట్టాలనుకున్నాడు. ఆ 2 పట్టణాలు కట్టాలంటే ఇటుకలు కావాలి. ఇటుకలు కావాలంటే ఇటుకలు చేసేవాళ్ళు రావాలి. ఇటుకలు చేసేవాళ్ళు రావాలంటే ఐగుప్తులకు అది చేత కాదు. ఆ పని చేయగలిగిన వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలు. అందుకని వీడు స్వార్థం కొరకు, తను కట్టుకోబోతున్న పట్టణాల కొరకు అతడు ఈ ఇశ్రాయేలులను బానిసలుగా వాడుకోవడం ప్రారంభించాడు. దైవ జనాంగమా, మనసు పెట్టాలి. అంత పూర్వం బాగానే చూసేవారు, కానీ యోసేపు చనిపోయిన తర్వాత దాదాపు 250 సంవత్సరాలకి ఈ రామసేసు అనేవాడు వచ్చాడు. వీడు వచ్చిన తర్వాత వాడి స్వార్థానికి ఇశ్రాయేలును బానిసలు చేశాడు. ఇంకా చెప్పాలంటే మగోళ్ళందరినీ తగ్గించాడు, స్త్రీలను పెంచాడు. వినండి, ఎందుకు స్త్రీలను పెంచాడు? ఇశ్రాయేలీలో ఉన్నటువంటి స్త్రీలు కూడా చురుకైన వారు, బలమైన వారు, గుణము కలిగిన వారు, అందము కలిగిన వారు, పనిలో చాణక్యత కలిగినటువంటి వారు, పనిలో నైపుణ్యత కలిగినటువంటి వారు, ఉన్నతముగా పనిచేసేవారు. అందుచేత ఫరో తన స్వార్థం కొరకు ఆ పట్టణాలు కట్టుకోవడం కొరకు వీళ్ళని బానిసలు చేశాయి. రెండవది, తనకున్న గుర్రాలను బట్టి, రథాలను బట్టి, ధనాన్ని బట్టి, జనాన్ని బట్టి, బలాన్ని బట్టి అతడు గర్వాంతుడై దేవుడిని ఏమన్నాడు తెలుసా? యెహోవా ఎవడో నాకు తెలియదు. వినండి, ఎవరు తెలియదు? యెహోవా ఎవడో నాకు తెలియదు అన్నాడు. మీకు గత వారం చెప్పాను ఏమని. అంతకు పూర్వం దేవుడు యెహోవాగా పిలవబడలేదు. ఎలా పిలవబడ్డాడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడుగా పిలవబడ్డాడు. ఇప్పుడు ఫరో దగ్గరికి ఎలా రాబోతున్నాడు అంటే యెహోవా అనగా ఉన్నవాడు, చెప్పండి, అనువాడుగా రాబోతున్నాడు. అందుకని ఫరోకి దేవుని మహత్కార్యాలు చూపించాలా, అతని ద్వారా నేను మహిమ తెచ్చుకోవాలి అని దేవుడు ఆలోచించాడు. మనసు పెట్టండి, వీటిని వివరించక పూర్వం ఎందుకు దేవుడు ఫరో ద్వారా మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు అంటే ఫరో సామాన్యమైన వాడు కాడు, అతని మనసు మంచిది కాదు. అప్పటికే స్థిరంగా ఉన్నట్టుంటాడు, అప్పటికే మరలా పడిపోతూ ఉంటాడు. ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త వినండి. మొదటిగా నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి. వినాలి మీరు, నీళ్లు ఎలా మార్చబడ్డాయి? రక్తంగా మార్చబడ్డాయి. మోషే అన్నాడు, అయ్యా మీరు పంపించకపోతే దేవుడు నా చేతిలో ఈ కర్ర పెట్టాడే, దీని ద్వారా అర్థమేంటో తెలుసా? ఇదిగో నీళ్లు రక్తంగా మారిపోండి అన్నాడు అనుకోండి, రక్తంగా మారిపోయినాయి. అప్పుడు ఫరో నవ్వుకొని అతను ఏం చేశాడు తెలుసా? తన దగ్గర మంత్రగాళ్ళు ఉన్నారంట. వినాలి మీరు, ఎవరున్నారు? మంత్రకాలు అంటే మాంత్రిక విద్య చేసే నేర్చుకునే వాళ్ళు ఉన్నారంట. చదువుదాం చూడండి ఒకసారి దయచేసి. నిర్గమాకాండం తెరిచి ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి నిర్గమాకాండం 7వ అధ్యాయం 11వ వచనం. 7:11. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించాను. ఐగుప్తు శకునగాండ్రు కూడా. బాగా వినండి, ఐగుప్తులు ఎవరున్నారు? శకునగాండ్రు. ఏమండోయ్ ప్లీజ్ మనసు పెట్టండి, ఎవరున్నారు ఐగుప్తులో? శకునగాండ్రు. మళ్ళీ చదువున్న మాటలు మళ్ళా చదవండి. అప్పుడు ఫరో తన
మరొకసారి తన విద్వాంసులను తన విద్వాంసులను విద్వాంసులు, జ్ఞానము ప్రజ్ఞ బలము కలిగినటువంటి వారు, తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. మంత్రజ్ఞులు. అమ్మ వినండ్రా, ఎవరున్నారంట? మంత్రాలు చేసేవాళ్ళు. ఈవేళ సమాజంలో కూడా ఎవరికి విలువ ఉందో తెలుసా? మంత్రాలకి, తంత్రాలకి. మంత్రాలు తంత్రాలు ఉన్నాయే, మాంత్రిక విద్యలు ఉన్నాయే. ఐగుప్తీయులకు మాంత్రిక విద్య తెలుసు, ఐగుప్తీయులకు మంత్రాలు తెలుసు. ఐగుప్తీయులు మంత్రాల మీద, శకునాల మీద ఆధారపడేవారు. మీరు ఏమనుకోకపోతే మీరు కొంచెం నవ్వుతూ వందనాలు చెప్పండి. మన భారతదేశం కూడా వీటి మీద ఆధారపడింది. కుక్కొత్తే ఆగిపోతాం, కుక్క ఎదురొచ్చిందనుకో ఆగిపోతాం, పిల్లి ఎదురొచ్చిందనుకో ఆగిపోతాం, భర్త చచ్చిపోయినప్పుడు ఎదురొచ్చిందనుకో ఆగిపోతాం. అంటే నీకు కూడా ఏమున్నాయి? సెంటిమెంటులు, శకునాలు. ఏమనుకోకండి ప్లీజ్, దయచేసి మన్నించండి. హిందూ దేశానికి ఐగుప్తు దేశానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకు దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడో తెలుసా? ఐగుప్తు ప్రాంతం రెండు భాగాలుగా పిడవబడింది. ఒకటి హయ్యర్ ఈజిప్ట్ అండ్ లోయర్ ఈజిప్ట్. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఉత్తర ఐగుప్తు ప్రాంతం, దక్షిణ ఐగుప్తు ప్రాంతం అని పిలువబడింది. మనసు పెట్టాలి. అంటే అర్థం ఏంటంటే చుట్టూ కూడా ఎడారి ప్రాంతం. నేను దాదాపు ఇజ్రాయేలు దేశం నుండి ఐగుప్తు దేశం వెళ్ళడానికి 16 గంటలు ప్రయాణం చేశాం. ఎన్ని గంటలండి? 16 గంటలు. ఎక్కడ ప్రయాణం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఎడారిలో. చుట్టూ ఇసుకే, మనుషులు కూడా కనపడరు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఏదో ఒక చోట ఇల్లు కనపడుతుంది, ఆ ఇంట్లో కొంతమంది నివాసం చేస్తారు. 1-2 ఇళ్ళు కనిపిస్తాయి. సీనాయి పర్వతం టచ్ చేసేటప్పుడు కూడా మాకు చాలా విచిత్రం అనిపించింది. చుట్టూ ఎడారిలే, ఏమీ కనిపించవు. భయంకరమైన పరిస్థితి ఐగుప్తు ప్రాంతం. బాగా వినండి, ఐగుప్తులో ఎందుకు దేవుడు తెగుళ్ళు పంపించాడు అంటే అర్థమయ్యేలాగా 2-3 మాటలు చెప్తాను, జాగ్రత్త వినండి. వీళ్ళు నాగరికత ఎరిగిన వారు కాదు. మొట్టమొదట ఈ ఐగుప్తులకి ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చాడంటే వీళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఏంటో తెలుసా? నైలు నది. నీళ్లు రక్తముగా మారుట అనే దాని దగ్గర నైలు నది అని పెట్టుకోండి. నాకు టైం లేక నాకు అర్థం కావడం కొరకు అలా చార్ట్ తయారు చేయడం జరిగింది. మనసు పెట్టండి. అక్కడ మీరు ఏం పెట్టుకుంటారంటే నైలు నది అని పెట్టుకోండి. అంటే మనకు ఏమనుకోకండి, మనకు కూడా ఒక నది ఉంది. ఆ నది ఏంటి? మనకు కూడా నది ఉంది. మనకు కూడా ఏముంది? అంత సీరియస్గా ఉన్నారే? ఏముంది? నది. నది అంటే అర్థం ఏంటి? ప్రవహించేదని అర్థం. మనకు కూడా నది ఉంది. ఆ నది పేరేంటి? గట్టి చెప్పండి. పొద్దున్న లేచి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? దానికి ఏం చేస్తారు? ఎందుకండి గోదావరి మన దేశంలో, మన ప్రాంతంలో ఒక దేవత. అర్థమైంది? అర్థం కాలేదా? అలాగే ఈ నైలు నది కూడా ఈజిప్టులో ఒక దేవత. ఎందుకు దేవత అయింది అంటే చుట్టూ ఎడారి. ఇది 12 అడుగులతో దీని నది ప్రారంభమవుతుంది. ఒడ్డుకు చేర్చడం ద్వారా అక్కడ విత్తనాలు వేయడం ప్రారంభించారు, మొలకలు మొలపడం ప్రారంభించారు. నెమ్మదిగా అమ్మ మనసు పెట్టండి, వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ఏమండోయ్ వింటున్నారా? వ్యవసాయం అనేది ఎక్కడ ప్రారంభమైంది తెలుసా? ఈజిప్టులోనే. ఇంకో మాట చెప్పనా? మనము సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, చెప్పండి, శుక్రవారం, నెక్స్ట్ శనివారం, వారమునకు 7 రోజులు, నెలకి 30 రోజులు. ఏమన్నా అంత సీరియస్గా ఉన్నారు? నా సంవత్సరానికి 365 రోజులని లెక్క కడుతున్నావే. లెక్క కట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? మన వాళ్ళు కూడా మొట్టమొదట ఈజిప్టులోనే క్యాలెండర్ కనుగొన్నారు. ఎలాగున్నా ఈ నైలు నదికి వరదలు వస్తూ ఉండేవి. ముంపు అంటే వరద వస్తూ ఉండేది. ఆ వరద ప్రతి సంవత్సరం ఒకే కాలానికి వచ్చేది. దాన్ని బట్టి లెక్కబెట్టి సంవత్సరానికి 365 రోజులని చెప్పి
క్యాలెండర్, వ్యవసాయపు క్యాలెండర్ కనిపెట్టిన వాళ్ళు ఈజిప్టీలో. రెండవది, ఈ నైలు నది చుట్టూ ఎడారి మట్టి ప్రాంతముగా ఉన్న ప్రాంతం ఒక ప్రాంతమే. అందుచేత ఆ ప్రాంతములో వ్యవసాయం చేయాలంటే నైలు నది ఉండాలా. ఈ నది వల్లే జీవనం, ఈ నది వల్లే వ్యవసాయం, ఈ నది వల్లే వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే వాళ్ళు బ్రతుకంతటికి ఈ నదే మూలం. అందుచేత వాళ్ళ దృష్టిలో ఈ నైలు నది ఏంటో తెలుసా? ఒక దేవుడు. చెప్పండి, ఎవరండి? గట్టి చెప్పండి. ఒక దేవుడు. అందుకని నైలు నదే వాళ్ళకి దిక్కు. నైలు నదినే ఎక్కువ ప్రేమించేవారు, నైలు నదిని కొలిచేవారు. దేవుని కృపేటంటే మేము కూడా ఈజిప్ట్ వెళ్ళినప్పుడు మొట్టమొదట అడుగుపెట్టిన ప్రదేశం ఏదంటే నైలు నదే. ఈ నైలు నదిలో అంటే ఇజ్రాయిల్ దేశం నుంచి ఈజిప్ట్కి వచ్చినటువంటి వారికి అక్కడ సాయంకాలం డిన్నర్ జరుగుతుంది. వినాలి. ఆ డిన్నర్లు ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే నైలు నదిలో ఏర్పాటు చేస్తారు. ఒక షిప్ ఉంటుంది, ఆ షిప్లోకి వెళ్ళాలి. ఆ షిప్లో 3-4 అంతస్తులతో ఉంటుంది. అది క్రిందేమో అంటే ఆ డిన్నర్ సంబంధించిన అన్నీ ఉంటాయి. పైన సంగీత కళ అంటే దాన్ని ఏమంటారంటే పాటలు పాడుతూ డ్యాన్స్ కూడా చేస్తారు. ఈజిప్ట్ డ్యాన్స్ చేస్తారు. మీరేమనుకోకపోతే అడగవచ్చు, మరి తల ఉన్నట్టుంది కదండి. తల పెట్టుడు తల, అది వాళ్ళంతటా వాళ్ళు అల్లుకొని ఇలా పెట్టుకుంటారు. తలలాగా యాక్షన్గా పెట్టుకుంటారు, కానీ తల ఉండదు. ఆడోళ్ళకి కానీ మగోళ్ళకి కానీ. ప్రపంచ చరిత్రలో ఒక స్త్రీ ఉంది, ఈజిప్ట్ స్త్రీ. ఆమె పేరు క్లియోపాత్రా అని పిలిచేవారు. ఆమె అంత భయంకరమైన, ఇంకా చెప్పాలంటే పాపిష్టురాలు ఇంకెవరు ఉండరు. అంటే అంత భయంకరమైనటువంటి తత్వాలతో నింపబడిన ప్రాంతం అది. వీళ్ళకున్న జీవనం ఏంటో తెలుసా? జీవనం ఏంటంటే నైలు నది. చెప్పండి, ఏ నది? గట్టి చెప్పండి. ఎందుకు? కూడు పెట్టింది. వాళ్ళకి ఏమి లేదు, ఆహారం లేదు. ఆహారం రావాలంటే వ్యవసాయం కావాలి. వ్యవసాయం కావాలంటే, వ్యవసాయం పండించాలంటే, వ్యవసాయం పండించడానికి తగినటువంటి అనువైన ప్రాంతం లేదు. ఈ నైలు నదిలో నుంచి ఒండ్రునంత నల్లటి మట్టినంతా తీసుకొచ్చి మాకు ఆహారం పెట్టావా, నువ్వు లేకపోతే మాకు కూడే లేదు తల్లి అని చెప్పి ఏమని వారు తెలుసా? ఈ నైలు నదికి పేరు పెట్టినటువంటి పేరు నీరు లేదా ఓరిసిస్. ఏమని పిలిచేవారు? ఓరిసిస్, దేవత. బాగా వినాలి మీరు. ఓరిసిస్ అనే దేవత. బాగా వినండి. అంటే ఎందుకు దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు అని అంటే, వాళ్ళు ఆ నైలు నది, ఆ నీరు వాళ్ళకెవరో దేవత. చెప్పండి, ఎవరండి? మన భారతదేశంలో కూడా ప్రతిదీ ఏంటి? దేవుళ్ళేగా. దేవుళ్ళేగా. నీరు కూడా దేవుడేగా. అందుచేత ఇంచుమించు మన దేశానికి ఆ దేశానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. వాళ్ళు ప్రతిదీ దేవుడిగా కొలిచేవారు. వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదంటే, ఇంకా చెప్తాను, మీరు చేస్తామనండి. వాళ్ళ అంటే మోసే వెళ్ళి నీరు రక్తంగా మార్చేస్తామన్నాడు. ఫరో నవ్వి అంటాడు, ఏంటి నీళ్ళు రక్తంగా మార్చేస్తావా? రా, మా వాళ్ళు చేయగలరు ఈ పని. ఎవరో శకునగాండ్రు, చెప్పండి, మంత్రగాళ్ళు. మా దగ్గర ఎవరున్నారు? శకునగాళ్ళు ఉన్నారు. ఇంకెవరున్నారు? మంత్రగాళ్ళు ఉన్నారు. నువ్వేదైతే చేయగలవో మా వాళ్ళు అది చేస్తారు. మీకు అర్థమైనా చెప్తాను. మోసేళ్ళు అన్నాడు, దేవుడు నన్ను పంపాడు. ఆహా, దేవుడిని పంపించాడా? ఏంటి నిదర్శనం? ఇదిగో నా చేతిలో ఏముంది చెప్పండి? కర్ర ఉంది. ఉంటే ఈ కర్ర చూడు, నేల మీద వేస్తాను. నేల మీద వేసాడు. నేల మీద వేస్తే ఏమైంది? పాము అయిపోయింది. చెప్పండి, ఏమైంది? క్షమించండి, పాము అయ్యింది. నేల మీద వేస్తే పాము అయిపోయింది. అప్పుడు అన్నాడు, ఇదిగో నేను నేల మీద వేసాను, అది ఏమైంది చెప్పండి? పాము అయిపోయింది అన్నాడు. నువ్వు అలాగే ఉండు అన్నాడు. ఎవరో? ఫరో. మంత్రగాన్ని పిలిచారు. వాళ్ళు 10 మంది వచ్చారు. ఇగో మనోడు పాము చేశాడట కర్రతో అన్నారు. వాళ్ళు అన్నారు నవ్వి, మా చేతుల్లో కూడా ఏమున్నాయి చెప్పండి? కర్రలు ఉన్నాయి. వీటిని ఏం చేస్తాం అని నేల మీద వేశారు.
అవేమయ్యాయి? చెప్పండి, పాములు అయిపోయినాయి. విచిత్రం చెప్పనా? మోషే వేసిన చేతిలో ఉన్న కర్ర ఐగుప్తులో ఉన్న శకునగాండ్రు వేసినటువంటి పాములను ఈ ఒక్క పాము ఏం చేసిందంట? మింగేసిందట. అయినా బుద్ధి రాలా. మరల నీళ్లు నైలు నది వాళ్ళకి దేవుడు కనుక నైలు నదే ముఖ్యం కాబట్టి వాళ్ళు కొలవడం ప్రారంభిస్తూ ఉంటే మోషే వచ్చి అన్నాడు, ఈ నైలు నది నీరు రక్తంగా మారిపోద్ది అన్నాడు. మీరు ఎలా మారిపోయింది? వాళ్ళకి జీవనమేది? నైలు నది. త్రాగే నీరేది? నైలు నది. మూలమేది? నైలు నది. బ్రతుకుటకు ఆధారమేది? నైలు నది. ఆ నది ఎలా మారిపోయింది చెప్పండి? రక్తంగా మారిపోయింది. నిర్గమకాండము 7:11 మరొకసారి. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించి ఐగుప్తు శకునగాండ్రు కూడా మంత్రముల చేత అలాగే చేసిరి. ఏమండి? మంత్రాల చేత ఏం చేశారు? అలాగే చేశారు. అంటే అక్కడ మీకు ఏం కనపడింది? అక్కడ ఎవరున్నారని? మంత్రగాళ్ళు ఉన్నారు. వందనాలండి. ఎవరున్నారు అక్కడ? మంత్రగాళ్ళు ఉన్నారు, శకునగాళ్ళు ఉన్నారు, కర్మ పిశాచోళ్ళు ఉన్నారు. ఏమండో వింటున్నారా? అంటే అన్ని రకాల మంత్రజ్ఞులు అక్కడ ఉన్నారు. అందుచేత వాళ్ళు కూడా అలాగే చేశారంట. ఇంకా మరో మాట, నీళ్లు రక్తంగా మార్చబడింది. నిర్గమకాండం 7:22 7:22 ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన ఎట్లు నీళ్లు రక్తముగా చేయగా. వినాలి, అందరికి వందనాలు. అట్లు చేయగా అంటే మినపట్లు దోసట్లు అనుకున్నారు గాక, అవి కాదు. వెనకటికి ఒక దైవజనుడి దగ్గరికి ఓ సహోదరులు అడిగిందంట, ఏమని? అయ్యా, అట్లతో వస్తుందండి, నేనేమో ప్రభుని నమ్ముకున్నాను, అల్లుడు కూతుడు వీళ్ళందరూ వస్తున్నారు, అట్ల దద్ది చేయొచ్చా అని అడిగిందంట. అప్పుడు ఆయన అన్నాడంట, అట్లేసిందనుకో నాకు కూడా తీసుకొచ్చి పెడుతుంది, ఎందుకంటే మొదటి భాగం తెస్తుంది కదా, వద్దన్నాను అనుకో ఆగిపోద్దని. అమ్మ బైబిల్ చూసి చెప్తానని ఇలాగే చూసి చెప్పాడట. ఆదికాండం 6:22 నోవాహు ఏమి చేశాను? అట్లు చేసానని ఉంది కాబట్టి నువ్వు కూడా అట్లా ఇయ్యొచ్చమ్మా అన్నాడంట. ఇప్పుడు ఇలాంటి బోధలు కూడా పడిపోయి వాళ్ళు ఉన్నాం కదా, ఏమనుకోకండి, అందరికి వందనాలు. అట్లు చేశానంటే ఎట్లు చేశాను? నీళ్లు రక్తముగా వాళ్ళు కూడా మార్చేశారు. మనసు పెట్టాలి. ఇప్పుడు నీళ్లను ఎలా మార్చారు? రక్తంగా మార్చేశారు. కొన్నిసార్లు నీ జీవితంలో శకునగాండ్రు కూడా నీకు ప్రవేశించి నేను భయపెడతారు సుమా. మంత్రజ్ఞులు కూడా ప్రవేశించి భయపెడతారు సుమా. శకునగాండ్రు ఉంటారు, మంత్రగాళ్ళు ఉంటారు. ఇది ఒక విద్య. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. నెక్స్ట్ ఏం చేశాడట మోషే? కప్పలను పంపించాడట. వినాలి, దేని పంపించాడు? గట్టి చెప్పండి. కప్పలను పంపించాడంట. పంపిస్తే కప్పలు వచ్చి దేశమంతా కప్పలే. వినాలి మీరు, దేశమంతా ఏంటి? గట్టి చెప్పండి. కప్పలే. దేశమంతా కప్పలే, ఎక్కడ చూసినా కప్పలే. కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతే మనం కప్పనగానే మీ ముఖాలు చాలామంది మారిపోయినాయి. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి దేవుడు, మీరేమనుకోకపోతే మన భారతదేశంలో కూడా కప్పలు ఎవరో మాట్లాడరే? కప్పలు దేవుడు కదా. అలా చూస్తున్నారట, అలా సీరియస్గానే. ఎలాగా బాబు దేవుళ్ళు? కప్పలకి ఏం చేస్తారు? పెళ్ళిళ్ళు చేస్తారు. కప్పరిస్తే ఏం వస్తున్నట్టు లెక్క? అబ్బో, వాన రాకపోతే ఎవరు పెళ్లి చేయాలా? కప్పల పెళ్ళిళ్ళు. మన భారతదేశానికి ఈజిప్ట్కి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. అందుకే కప్ప వారికి దేవుళ్ళు, కప్పను కొలిచేవారు వాళ్ళు. ఇప్పుడు ఈ కప్పలను మోషే పంపిస్తే ఫరో నవ్వి 8వ అధ్యాయంలో 7వ వచనం చదువుదాం. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన ఎలాగు చేసి కప్పలనే మీవరే బాబు, నువ్వే కాదు నీళ్లు రక్తంగా మార్చడం, మేము మారుస్తాం అన్నారు. నువ్వే కాదు కప్పలను పంపడం, మేము పంపుతాం అని కప్పలను కూడా పంపించారు. బాగా వినాలి. మొదటిది ఏంటి?
చెప్పండి. నీళ్లు రక్తముగా మారుట. రెండోది ఏంటి? కప్పలు. మూడోది ఏంటి? పేలు. అమ్మా వింటున్నారా? మూడోది ఏంటి? పేలు. పేలు అంటే తెలుసమ్మా? చక్కగా 2-3 గంటలు దాటిన తర్వాత ఒక ఆవిడ కింద కూర్చొని ఒక ఆవిడ పైన కూర్చుకొని తల అంతలా తీసి టిక్కు టిక్కు. హాస్టల్ పిల్లలు ఉండేవారు మాకుని. మా అమ్మమ్మ చేసిన పనికి అలాగంటే సమ్మగా ఉన్నట్టు నిద్రపోయినట్టుండేది. అందుకని పిల్లల్ని పిలిచి నొక్కరా అంటే ఇలా టిక్కు టిక్కు నొక్కువారు. పేరు తెలిసామా బంగారు తల్లులు? అంత సీరియస్గా ఉన్నారా? వందనాలు అందరికీ. మూడవ తెగులేంటో తెలుసా? పేలు. ఎక్కడి నుంచి వచ్చింది? ధూళిలోంచి పంపించాడట పేలు. అందుకని ఈ పేలుకు భూమిలో నుంచి వచ్చింది కాబట్టి భూమి శాతం తక్కువ కనుక ధూళిలోంచి ఈ పేరు పుట్టాయి కాబట్టి ఈ పేరుకి వాళ్ళు ఏమని పేరు పెట్టుకున్నా తెలుసా? పేలు కూడా భూదేవి. దండాలు దండాలు. పేలేంటి? భూదేవి. ధూళిలో నుంచి పేర్లు వచ్చాయి. అందుకని భూదేవి. దానికి ఏమని పెట్టుకున్నారు వాళ్ళు? అక్కడ సేబ్ అని పెట్టుకున్నారు. సెబ్. పైన కప్పలకే హెక్ట్ సంతాన దేవత. ఈ మధ్యలో మిస్ అయ్యాను, లాస్ట్లో చెప్పాలనే ఉద్దేశంతో మధ్యలో మిస్ అయ్యాను. కప్పల వాళ్ళ దృష్టిలో హెక్ట్ అంటే సంతాన దేవత. మనం కూడా పెళ్ళిళ్ళు చేసి కప్పలకి ఏం కురిపించారని? వాన. వాళ్ళైతే కప్పలను పూజించడం వలన ఎవరు పుడతారో చెప్పండి? పిల్లలు పుడతారు. గట్టి చెప్పండి. దేవుడు అన్నాడు ఒకరోజు, ఈ రాళ్ల వల్ల కూడా నీకు సంతానం ఇవ్వగలను అన్నాడు దేవుడు. ఈ మాట తీసుకొని ఏమనుకోకండి. వందనాలు. కొంచెం గట్టి చెప్పండి. ఉయ్యాల గట్టి రాళ్ళెట్టి వాళ్ళు కూడా ఉన్నారు చాలా ప్రాంతాల్లో. మీరు గమనించాలా. అంటే అందుకే మన భారతదేశానికి ఈజిప్ట్ దేశానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరలా వెళ్ళాలనుకుంటున్నాను నేను, రాజయ్య గారు కూడా. మాది ఆన్లైన్లో ఉంది, అలా లైన్లో. ప్రార్థన చేయండి. అవకాశం కానీ ఏమాత్రం అంటే ఎందుకనంటే ఇంకా తెలుసుకోవాలా, ఇంకా తెలుసుకోవాలి. నేను మిస్ అయిపోయాను. ఒక్కసారి వెళ్ళాను, అక్కడ పిరమిడ్స్ చూశాను. ఈజిప్టులో మరొక అద్భుతమేంటి తెలుసా అండి? ప్రపంచంలో అత్తరకు ఉన్న పేరు ఈజిప్ట్కి తప్ప ఇంకెక్కడ లేదు. వాళ్ళు అత్తర్లు బాగా వాడతారు. సువాసన జల్లి అత్తర్లు బాగా వాడతారు. వాళ్ళకి అన్ని నైపుణ్యతే, కలగలిగినటువంటి వారే. వాళ్ళు సామాన్యులు కాదు. కొన్ని దేశాల్లో ఏమనుకోకండి, మన ఇండియన్స్ని చాలా తక్కువగా చూస్తారు కొన్ని ప్రాంతం. ఈజిప్టులో ప్రతి మృగము దేవుడే, ప్రతి పురుగు దేవతే, ప్రతి నీరు దేవుళ్ళుగా కొలుస్తారు, మనుషులను కూడా దేవుడుగా కొలుస్తారు. వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసా? ప్రతి దానిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అది వాళ్ళ మూఢనమ్మకం. దాని కొరకని అవసరాన్ని బట్టి మంత్రజ్ఞులను, శకునగాండ్రులను వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకున్నారు, సిద్ధపరుచుకున్నారు. అందుకని ఈ పేలు దేశమంతా వచ్చేసిందంట. ధూళి పేలు, ధూళి పేలు. వాళ్ళు ఏమని పేరు పెట్టారు దానికి? సెబ్ అనగా భూదేవి. ఇదే పని ఏళ్ళ కూడా చేశారట. ఎవరో? నిర్గమకాండం 8వ అధ్యాయం శకునగాండ్రు కూడా 17-18. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. అండర్లైన్ చేసుకోండి. ఐగుప్తు దేశమందంతటా ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. ఏమండి? ఎవరు కూడా? అంటే మోషే ఏదైతే చేస్తున్నాడో శకునగాండ్రు అదే చేస్తున్నారు. మోషే నీళ్లు రక్తంగా మారిస్తే శకునగాండ్రు అదే పని చేశారు. మోషే కప్పలను పంపిస్తే శకునగాండ్రు కూడా అదే పని చేశారు. మోషే పేలు పంపిస్తే శకునగాండ్రు కూడా అదే పంపించారు. వినాలే, ఎందుకు అలా జరుగుతుందో మాట చెప్తాను, చేస్తామేనండి. శకునగాండ్రు కూడా ఈ లోకంలో చేస్తారా? చేస్తారు.
నీ ఆత్మీయ జీవితం పడిపోవడానికి నీ కళ్ళ ముందు సాతానుడు కూడా ఇదే పనులు చేస్తాడు. ఇదే పనులు చేస్తాడండి. నువ్వు నమ్మాలిగా, నువ్వు పడిపోవాలిగా. నువ్వు పడిపోవడమే కదా వాడు గురి, నువ్వు దిగజారిపోవడం కదా వాడు గురి. అందుకే నీ ఆత్మీయ విశ్వాసాన్ని పడగొట్టడానికి వాడు కూడా అదే పని చేస్తాడు. సాతానట వెలుగుదూత వేషం వేసుకున్నాడటండు. ఏ వేషం? వెలుగుదూత వేషం. ఎందుకని? నిన్ను పడగొట్టాలని. యేసు ప్రభు దగ్గరే వాళ్ళు వచ్చి సూచక్రియలు చేశారు. ఎత్తైన కొండ మీద యేసు ప్రభుని తీసుకెళ్ళి నువ్వు నాకేం పెట్టు వదిలేశారు. ఏం పెట్టు? నమస్కారం పెట్టు. ఈ అందరు ఈ మాట చదువుతారా? అందరు నాతో చెప్తారా? టైం లేదు, అందరు నాతో చెప్పండి. ఈ లోక రాజ్యములు వాటి మహిమలు. అంటే ఈ లోక రాజ్యములతో పాటు ఏముంది? వాటిలో మహిమలు ఉన్నాయి. మహిమలు ఉన్నాయి. ఈ లోక రాజ్యములు వాటి మహిమలు యేసయ్యకే చూపించాడంటే నువ్వెంత నేనెంత, నువ్వెంత నేనెంత. మీరు వినాలి. ఇప్పుడు సకునగాండ్రు దగ్గర మొదలైన ఆ సంగతి ఏంటో తెలుసా? ఆ సంగతి ఏంటో తెలుసా? వాళ్ళ నీళ్లు రక్తంగా మోసి మారిస్తే, అంటే దేవుడు మారిస్తే సకునగాండ్రు మార్చేశారు. కప్పలు తీసుకొస్తే ఏళ్ళ కప్పలు తయారు చేసేసారు. పేలు పంపిస్తే ఏళ్ళు పంపేశారు. ఇప్పుడు నాలుగోది ఏంటో తెలుసా? ఏగలు. చెప్పండి ఏంటది? గట్టి చెప్పాలా. ఈ ఏగలకున్న పేరు ఏం పేరు అంటే కింద చదువుదాం చూడండి ఒకసారి. ఏముంది? కెఫేరా, అంటే పవిత్రమైన. ఏంటది? ఏగంటే మా మామూలు ఏగ అనుకున్నారా? పేడ పురుగు కూడా ఏం చేస్తాయి? ఎగురుతాయి. ఎప్పుడైనా చూశారు పేడ పురుగులు? కొన్ని ప్రాంతాల్లో పేడ పురుగుల్ని తింటారు, తెలుసా? కొన్ని ప్రాంతాలు, కొన్ని దేశాల్లో పేడ పురుగులు కూడా తింటారు. ప్రత్యేకించి ఏరుకొని అంత సీరియస్గా చూస్తున్నారేటారా? తెచ్చుకొని ఏరుకొని బతుకున్నట్టే తింటారు పేడ పురుగులు. పేడలో నుంచి మట్టిలోంచి పుట్టిన పురుగులు అవి. అందుకని ఏగలు అంటే ఎగిరేవి. పేడ పురుగులు కూడా ఏం చేస్తాయి? ఎగురుతాయి. అందుచేత వాటికి రెక్కలు ఉంటాయి. అందుచేత వాళ్ళట దానికి ఒక పేరు పెట్టారు. ఏమని? కెఫేరా. దానికి అర్థం ఏంటంటే పవిత్రమైన పురుగు, పవిత్రమైంది. మనం ఏం చేస్తాం? ఒరే ఇల్లంతా ఏగలు వచ్చేసారా, కిట్టు కొట్టు, హిట్టా ఏదో వచ్చింది కదండి, ఇంట్లో కొడతారు. ఏంటది? లేకపోతే ఏదో అయ్యి అని ఏగలు చచ్చిపోవాలనుకుంటావే. ఏగలు నీ చుట్టూ తిరిగితే భరించగలవా? భరించలేవు. కానీ వాళ్ళకున్న అలవాటు ఏంటి తెలుసా? వాళ్ళకున్న అలవాటు వాటిని కూడా ఏం చేస్తారు? వాళ్ళు చెప్పాలి. ఏం చేస్తారు? పూజిస్తారు, గౌరవిస్తారు. మనసు పెట్టాలి ప్లీజ్. అందుకని ఈ పని చేస్తే వాళ్ళ కూడా చేశారట పని. ఎవరో చెప్పండి? శకునగాండ్రు. నానా కాదు. ఎన్నోది అది? మూడోది. సేమ్ భూమి. ఆ పెళ్ళి కూడా చేశారు. సేమ్ ఇలాగే. మీకు 4 భాగాలు చూపిస్తాను ఇప్పుడు. మొదటగా నీళ్లు రక్తముగా మార్చుట. 2 కప్పలు. 3 దీన్ని పెట్టి చూపిస్తాను. 3దేంటి? పేళ్ళు. 4దేంటి? ఏగలు. మీరు గమనించాలి. ఇక్కడి నుంచి సబ్జెక్ట్ మారుతుంది, మీరు వినాలా. ఇప్పటి వరకు ఈ 4 చేయగలిగారు కానీ 5వ దాని దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారు అంటే చదువుదాం చూడండి. నిర్మాకాండం తీయండి ఒకసారి. 5 భాగాలు వచ్చి 5 భాగాలు అంటే 4 భాగాలు చేయగలిగారు. 4 భాగాలు కూడా చేయగలిగారు. ఇప్పుడు మీకు వాళ్ళు ఏం చేశారు చెప్తున్నాను అంతే, దీన్ని ఇంకా వివరించాలా. ఇది నెక్స్ట్ 5వదేంటి? పశువులకు రోగం. ఈ 5 సమానంగా చేశారండి మీరు. నిర్మాకాండం నేను చెబుతున్న పాఠం 1వ అధ్యాయం దగ్గర నుండి 14 అధ్యాయాల వరకు. కానీ ఇక్కడి నుంచి మార్పు వచ్చింది. ఎక్కడి నుంచి అంటే 5వ పార్ట్ దగ్గర నుంచి మార్పు వచ్చింది. ఈ 5వ భాగాన్ని మీకు వివరించి నేను ముగిస్తాను. చూడండి, జాగ్రత్త వినండి. పశువులకు రోగం. ఎందుకని? దీనికి 4 రకాల పేర్లు పెట్టారు. అపీస్, హతర్, నంది లేదా ఎప్పుడైనా విన్నారా? ఇంట్లో దిగినప్పుడు ఏం తిప్పుతారు?
నంది అంటే తెలుసు కదమ్మా. నంది అంటే ఏంటమ్మా? నంది అంటే ఏంటి? అందరికి వందనాలు. నేనే దేవుడిని అని దేవుడు చెప్పుకోవడం ఏంటండి? దేవుడు ఎందుకు చెప్పుకోవాలి? దేవుడు చెప్తేనే తెలుసా? అర్థం ఎలా చెప్పనా? పోయిన వారం కూడా చెప్పాను. అమ్మంది నాన్నను చూపించి చిందంపేట దగ్గర, ఒరే నాన్న. ఎవరన్నారు చెప్పండి? అమ్మ. ఇంకో మాట కూడా అంటాను, ఏమనుకోకుండా. భార్య చెప్పాలి, ఏమండి నేనేం తెప్పానని చెప్పండి. చెప్పవలసిన చెప్తలేదు, చెప్పడం అందరూ చెప్తున్నారు. మగోళ్ళు చెప్తున్నారు, ఆడవాళ్ళు ఎవరన్నా మాట్లాడారా? ఏం తప్పానని, నెల తప్పానని. అమ్మ ఏమనుకోకండి, చెప్తేనే తెలుసా? మాట్లాడరేటండి, చెప్తేనే తెలుసు. చెప్పకుండా ఉండే సందర్భాలు కూడా ఉంటాయా? ఉండొచ్చు. మీరు అర్థం చేసుకోవాలి. భార్య చెబితేనే తెలుసు భర్తకి. అట్ ది సేమ్ టైం మనసు పెట్టాలా? బిడ్డకి కూడా తల్లో అమ్మమ్మో, రే మీ నాన్న వచ్చాడు, మీ తాత వచ్చాడు, చెబితేనే తెలుసు. వీళ్ళు ఏమైపోయారు తెలుసా? కన్న తండ్రిని విడిచిపెట్టేశారు. కన్న తండ్రి ఎవరో వీళ్ళకి తెలియడం లేదు. ఏది మేలు చేస్తే అదే దేవుడు. ఫరో మేలు చేస్తున్నాడు, ఫరో దేవుడు. వ్యవసాయానికి నీరిచ్చింది నీరే దేవుడు. ఆ నీటిలో కప్ప పుట్టింది కప్పే దేవుడు. అలాగూ ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి జీవి పుట్టుకను బట్టి దేవుడు దేవుడని కొలిచారు. ఇంకా మీకు అర్థం చెప్పనా? మనిషి చచ్చిపోతే మనం ఏం చేస్తారు? మన వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? పాతి పెడతారు. కానీ ఐగుప్తులు అలా కాదండి. ఏ మనిషి అలాగైతే చనిపోయాడో అలాగే ఆకారాన్ని తయారు చేసి అందులో పెట్టి సుగంధ ద్రవ్యాలన్నీ పూసి అతన్ని దాచి ఉంచుతారు. వాళ్ళ నమ్మకం ఏంటో తెలుసా? మరలా ఆత్మ వచ్చి అందులోకి దూరతుందని. అదే తీశారు సినిమా మమ్మీ. అప్పుడప్పుడు మన ఇంట్లో మన పిల్లలు మమ్మీ అంటారే ముద్దుగా. ఈ మధ్య ఎంత అమ్మ అనడం పోయింది. మమ్మీ, డాడ్. ఎంత ముద్దుగా ఉందో డాడ్, ఎంత బాగుందో. గాడ్ లేదు, డాడ్, మోమ్, ఏదో మీయంలాగా అంటారే. అసలు అర్థం తెలుసా మీకు? మమ్మీ అంటే అర్థం తెలుసా? దెయ్యం. మీరు అలాగే పోల్చుకోరు మరి. మనం అన్నారు, రే మమ్మీ అనరా అంటే అర్థం తెలుసా? దెయ్యం అనరా అని అర్థం. మీరు పోల్చుకోండి. కొన్ని మాటలు మార్చేసాం, భాషను బట్టి మార్చేసాం. వాళ్ళు ఈజిప్షియన్స్కి ఉన్నటువంటి లక్షణం అదే. వాళ్ళకున్న లక్షణం ఏంటంటే, అందుకే పురాతన రాజుల్ని శవాలు దాచిపెట్టి లోపల పెట్టేవారు. ఇంకా విచిత్రం చెప్తాను. మన దేశంలో అయితే దేవుని కృప ఏంటంటే ఏడుస్తూ ఏడుస్తూ చెవికి ఉన్న కూడా ఇప్పేసే రకం. క్షమించాలా. నా జీవితంలో ఫస్ట్ టైము సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. వెళ్తాం వచ్చేస్తాం. ఇంకా అమ్మాయి వచ్చింది అన్నారు. అంబాసిడర్ కారులో తీసుకొచ్చారు కూతుర్ని. నెమ్మదిగా బయలుదేరి వచ్చింది. అందరూ అనుకుంటున్నారు ఎంత ప్రేమో తల్లి అంటే, తల్లి కోసం ఉంది అని చెప్పి ఆ కూతురి కోసమే, బాబోయ్ మా అమ్మని పంపొద్దు బాబోయ్ అందంట. 3 రోజులు ఆపారు. నెమ్మదిగా వచ్చింది. ఇంకా ఆవిడ వచ్చేసింది కదా, 3 రోజులు అయిపోయింది కదా అని ఇప్పుడు లాంటిగా కూడా కాదు. మా ఇప్పుడు ఇంకా ఫ్రీజర్ బాక్స్లు ఉన్నాయి. అప్పుడు ఐసులు ఎట్టివారు, గుర్తుందండి? ఏది ఐస్ వేసేసి ఐస్ పైన మనిషినెట్టి అలా ఐస్ మీద పెట్టేవారు. అలా పెట్టారు. నాకు ఎలాగుందంటే అదేమో ఇలాగ అయిపోయి బిగుసు ఉంది కదా, మనకేమో అమ్మన్నీ దేల కథలే కదా. నేను టెన్షన్గా, మా నాన్నగారు లేరు, ఫస్ట్ టైము. సరిగ్గా మీరు నమ్మండి, నెమ్మదిగా కూతుర్ని తీసుకొస్తుంటే ఇలా నెమ్మదిగా దగ్గరికి ఇలాగ వచ్చింది. చాలాసార్లు చెప్పాను, ఇలాగ వచ్చింది మనిషిని, ఇలాగ వచ్చింది. ఇంద్ర అనుకుంటున్నారు పాపం, బాబు ఏమైపోద్ది. అందరు నిశ్శబ్దమైన వాతావరణం. ఇలా దగ్గరికి వచ్చి అమ్మ అంది. అది ఏడుపా? ప్రపంచంలో ఏడుపు ఎక్కడ చూసారా? నేను చాలా రకాల ఏడుపులు చూశానండి. బోల్డ్ రకాల ఏడుపులు చూశాను. మీరు నాకు క్షమించండి, ఏమనుకోకండి ప్లీజ్. వందనాలు చెప్పండి.
అంటే ఆ టైంలో ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ ఒక ఆవిడైతే నా దేవుడా 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 అంటే అంటే వాళ్ళ ఫీలింగ్ నాకు తెలీదు. నాకు క్షమించండి ప్లీజ్, క్షమించండి. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏమో నాకు తెలియదు, అంటే అట్లా మారిపోతారేమో తెలియదు. నాకు ఆ దేవుడా అనే మొక్క దాదాపు నేను లెక్క పెట్టాను, నిమిషం 40 సెకండ్లు వచ్చిందండి. అంటే అలా అంటే మా ఫీలింగ్ అది మనకు తెలియదు. అది అంటే ఒక రీతిగా అలాగ అయిపోతారేమో తెలీదు, అలా అవుతారేమో నిజంగా నాకు తెలీదు. ఈవిడ విచిత్రం ఏడుపు, అవ్వా ఇదా అని అలా పెట్టి పడిపోయింది. నా భయం కదా, అందరూ అమ్మ అమ్మ అన్నారు, ఈవిడ పడిపోయి చెవిలిప్పేస్తుంది. ఇంతకే ఎందుకు ఎంతంత లాభం ఉన్నాయి చెవిలీలు, అది ఇప్పేస్తుంది. మన వాళ్ళు టైప్ పెట్టంటే ఏమనుకోకండి, చివరికి కాళ్ళు కొన్న పట్టాలు కూడా కట్ చేసే రకం. కానీ ఐగుప్తీయులు బంగారము నగలతో వెండితో సర్వ సమృద్ధితో లోపలే పెట్టేస్తారు, దాస్తారు, శరీరాలు దాస్తారు. వాళ్ళ నమ్మకం ఏంటో తెలుసా, ఆత్మ సంచారం చేసి మరలా వస్తుందని. మనోళ్ళకు కూడా నమ్మకం ఉంది, భూమి మీద 10 జన్మలు ఉన్నాయని. మొదటి జన్మ మనిషిగా పుడితే, రెండో జన్మ నువ్వు చేసిన పని బట్టి కుక్కో డాసలు కూర్చోండి, ఇంకేదో నక్క ఏదో అంటారు కదా, ఆ కారణం 10వ జన్మ ఏంటి, మళ్ళీ మానవ జన్మని, ఆత్మ తిరుగుతుందని. ఐగుప్తులకు కూడా అదే అలవాటు. ఏంటి అలవాటు, మనిషి మరలా ఆత్మ ఇందులో ప్రవేశిస్తుంది. అందుకే శరీరాన్ని ఏం చేయాలి చెప్పండి, భద్రపరచాల. మీకు తెలుసా, ఇజ్రాయేలు కూడా పనిచేసేవారు. యేసు ప్రభుని కూడా ఏం పూశారు, సుగంధ ద్రవ్యాలు. గట్టి చెప్పండి, ఏం పూశారు, మనం కూడా పోస్తున్నాం. ఏంటి, ఓ సెంటు, ఓ జాలి ఫేస్ పౌడరు, ఇంకేంటి కలరవండ్లో మనం కూడా వేయాలని ఉట్టిదే, వేయకపోతే బాగోదని మనం వేస్తాం. వాళ్ళు అలా కదండి, ఫుల్ బాడీ అంతా అత్తరు పూసేస్తారు, అత్తరు పూస్తారు. అందుకే యేసు ప్రభు దగ్గరకు ఒక ఆమె వచ్చి కన్నీళ్లతో యేసయ్య పాదాలు గడిగి తన కురులతో పాదాలు తుడిచి ఏం చేసిందట, అత్తరు పూసిందట. ఇల్లంతా ఏ వాసన వచ్చింది అంటే సువాసనకు నిలయము అత్తరు కదా. వాళ్ళ అంత ఈజిప్టీలందరూ కూడా అలాంటి అత్తర్లు కలిగినటువంటి వారు. మీరు ఆ దేశం వెళితే షాపులన్నీ పెద్ద పెద్ద షాపులు ఉంటాయండి, అత్తర్లు కొనుక్కోండి, సెంట్లు కొనుక్కోండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు, మనకి చూపిస్తారు, ఇది ఎలాగుంటుంది ఇది ఎలాగుంటుందని మనకి ఆ షీట్ ఇచ్చేస్తారు. ఖరీదులు కూడా అందులో ఉంటాయి, లక్షలు కూడా ఉంటాయి. కొన్ని ప్రత్యేకించి కొనుక్కుంటారు ఆ దేశంలో, ఎందుకంటే ఈ శరీరానికి పుయ్యాలని. ఇంకో మాట చెప్పనా, శరీరమే వారికి దేవుడు. ఇక పాయింట్లోకి వచ్చేస్తాను. ఇలాగ వాళ్ళు ప్రతిదానికి మనకు తెలుసు, నందిని మనం కూడా మన దేశంలో కూడా నందిని ఏం చేస్తారు చెప్పండి, పూజిస్తారు. సో నెక్స్ట్ ఇంతవరకు అంటే ఇదిగో చూడండి, నీళ్లు దగ్గర వీళ్ళు చేశారు, కప్పల దగ్గర వీళ్ళు చేశారు, పేలు దగ్గర కూడా వీళ్ళు చేశారు. నేను చూపిస్తాను సునీత, ఏకల దగ్గర కూడా చేశారు. కానీ ఇక్కడి నుంచి మారింది, ఇక్కడి నుంచి మారింది. ఎక్కడి నుంచి మారింది, ఇక్కడ వీళ్ళు చేయలేకపోయారు, అంతే, చేయలేకపోయారు. చేద్దామనుకున్నారు కానీ చేయలేకపోయారు. బాగా వినాలి, మేము చేయలేమన్నారు, మా వల్ల జరగదన్నారు. కానీ ఆ తర్వాత దద్దుర్లో వచ్చింది చూడండి, 6వది దద్దుర్లో వచ్చింది చూడండి. ఆ మాట చదువుదాం, నిర్గమకాండం 9వ అధ్యాయం 11వ వచనం. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి, నిలవలేకపోయిరి. ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తులందరికీ పుట్టెను. ఎవరికి పుట్టింది, ఐగుప్తులందరికీ. శకునగాండ్రకును ఐగుప్తులందరికీ. ఇక్కడి నుంచి మారిపోయింది ట్రెండ్. ఏం మారింది, ఇంతవరకు నీళ్లు రక్తంగా మార్చగలిగారు, కప్పలు చేయగలిగారు, పేలు చేయగలిగారు, ఈగలు చేయగలిగారు, ఇక్కడ చేయలేకపోయారు. ఇక్కడ తాగలా. ఇక్కడేం జరిగిందంటే అందరితో ఐగుప్తులతో పాటు శకునగాండ్రకు కూడా ఏమొచ్చాయి, దద్దుర్లు పొక్కులు వచ్చాయి. అమ్మా మీరేమనుకోకండి ప్లీజ్.
ఇప్పుడు శకున గంటకు వచ్చింది. ఎక్కడి నుంచి వీళ్ళ వెర్షనే మారిపోయింది చూడండి. వీళ్ళ వెర్షనే మారిపోయింది. ఎవరిదే? శకున గాండ్రిది. వాళ్ళు అన్నారు, అయ్యా మేము చేయలేము. మీరు చదువుకోండి, నాకు టైం లేదు. నిర్గమకాండం 4 నుండి 14 అధ్యాయాలు వాక్యం మీద ఆసక్తి కలిగి ఉంటే అధ్యయనం చేయండి. అంటే ప్రతి వచనాన్ని వివరించడానికి టైం లేదు కాబట్టి స్పీడ్గా వెళుతున్నాను. మీరు మనసులో పెట్టాలి, బైబిల్లో మాటలేవి మీరు అధ్యయనం చేయాలి. ఎందుకు దేవుడు 10 తెగుళ్ళు వాళ్ళకు పంపించాడు అంటే, మొదట వారి బలం మీద నమ్ముకున్నారు 5 సందర్భాల్లో. ఏంటి వాళ్ళకున్న బలం? ప్రకృతి వాళ్ళ బలం, మాంత్రిక విద్య వాళ్ళ బలం, శకునం చూడటం వారి బలం, కర్ణ పిశాచాలు వారి బలం, లోక సంబంధమైన శరీరమే వారి బలం. ఇప్పుడు దేవుడు మార్చాలనుకుంటున్నాడు వాళ్ళ పరిస్థితిని. మనసు పెట్టాలా? మార్చాలనుకుంటున్నాడు. ఎందుకు 10 తెగుళ్ళు వచ్చాయి? వివరంలోకి వస్తున్నాను, మనసు పెట్టాలి. ఎందుకు వచ్చాయి అంటే చదువుదాం చూడండి. నిర్గమకాండంలో ఎందుకు అవి వచ్చాయో ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని, అమ్మ వినాలి, అండర్లైన్ చేయండి, మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికి. ఆ మొక్క అండర్లైన్ చేసుకోండి, అందరు నాతో చెప్పండి. ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. అంటే ఎందుకు దేవుడు ఈ దేవతలకు లేక ఈ 10 తెగుళ్ళు రప్పించాడనంటే, ఎందుకు 10 తెగుళ్ళు వచ్చాయనంటే, ఎందుకు దేవుడు రప్పించాడనంటే, ఇప్పుడు దేవుడు వాటి మీద తీర్పు తీర్చాలి. మనసు పెట్టండి. ఏం తీర్చాలి చెప్పండి? తీర్పు తీర్చాలా? ఇప్పుడు వీళ్ళ దేవుళ్లకు దేవతలకు తీర్పు తీర్చాలి. ఎలాగునా? తన్ను మహిమ తెచ్చుకోవాలి. ఆయన నామమేంటో, ఆయన గొప్పతనం ఏంటో తెలియాలి. ఆ పాట మనకు వచ్చు కదండి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల అంత శక్తి మనకు తెలుసు కదా. నీకు సమస్య వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో పౌలు శీలను బంధించి చెరసాలలో పడేసినప్పుడు పాటలతో ప్రార్థించగా చెరసాల. అరే శక్తి నీకు తెలుసు, ఆయన బలమేంటో నీకు తెలుసు, ఆయనేంటో నీకు తెలుసు, ఆయన నిన్ను ఎలాగో భద్రపరుస్తాడో, నిన్ను కాపాడుతాడో నీకు తెలుసు. అయినా గలిబిలైపోతున్నావే. ఎందుకు దేవుడు నిన్ను నన్ను కఠినం చేసుకుంటున్నాడు తెలుసా? నీ పట్ల నా పట్ల కఠినం చేస్తున్నాడు తెలుసా? అయ్యా వీడు నా కోసమే బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. నా మహిమ నిమిత్తము నేను సృజించుకున్నవారు నా కోసం ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా పిల్లలుగా, నా వారుగా, నా మనుషులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుని ఆశ. నువ్వేం కోరుకుంటున్నావు? లోకంలో ఉన్న శక్తుల మీద, లోకంలో ఉన్న వాటి మీద, లోకంలో ఉన్న మనుషుల మీద ఆధారపడుతున్నావు. పాటలు పడతాం కదండి. మనుషుల సాయం వ్యర్థమురా, ఇటది రాజులు నమ్మిన
వ్యర్థమురా రాజును నమ్మిన, మనుషుల వైపు చూచిన, లోకం వైపు చూచిన అది వ్యర్థం అని నిరూపించడానికే ఈజిప్టులో దేవుడు ఎవరినైతే గొప్ప అనుకుంటున్నారో, ఎవరైతే మాకు మేలు అనుకుంటున్నారో, ఎవరైతే మాకు సుపీరియర్ అనుకుంటున్నారో వారిని దేవుడు కంట్రోల్ చేయడానికి తన మహిమ నిమిత్తము గొప్ప తీర్పులట. వినాలి మీరు, ఏ తీర్పులు? ఇప్పుడు నీళ్లు రక్తంగా మార్చడం ఎందుకు మార్చాడు అంటే, ఎవరైతే మీరు గొప్ప అనుకుంటున్నారో వారు నా పాదాల కింద ఉన్నారని చెప్పడానికి. ఎవరైతే మీరు గొప్పని తలుస్తున్నారో, ఎవరైతే మీరు హైగా మీరు ఆలోచిస్తున్నారో వాళ్ళు కాదు అని చెప్పడానికి దేవుడు చేసిన ప్రయత్నం. దైవజనాంగమా, మనసు పెట్టాలి ప్లీజ్, మనసు పెట్టండి. నీ దేవుడు చేతగానుడు కాదు. ఐగుప్తులకు తీర్పు తీర్చాలా, వాళ్ళ దేవతలకు తీర్పు తీర్చాలి. చెప్పండి, తీర్పు. ఒక్క మాట అడుగుతానే, తీర్పు అనే పదం ఎప్పుడు వాడతారండి? తీర్పు అనే పదం ఎప్పుడు వాడతారు? అరే అంత మీరు యాక్టివ్గా లేరు వాళ్ళు. ఎందుకో తీర్పు అనే మాట ఎప్పుడు వాడతారండి? తప్పు చేసిందని కరెక్ట్ చేయడానిక? కాదే. తీర్పు ఎప్పుడు వాడతారు తెలుసా? వాద ప్రతివాదనలు జరిగిన తరువాత వాద ప్రతివాదనలను పరిశీలించి న్యాయాధిపతి ఏం తీరుస్తాడు? అది అంటే తీర్పు అనే పదం వచ్చిందంటే ముందు ఏం జరిగింది? వాద. చెప్పాలి మీరు, ప్రతివాదన. ఇప్పుడు దేవుడు వారితో వాద ప్రతివాదన చేస్తున్నాడు. 10 తెగుళ్ళు, నీరు. అందుకే ఇది నేర్చుకునేటప్పుడు, నేను చదివేటప్పుడు నిర్మాకాండం మీద నేను పరీక్ష రాశాను కాకినాడలో. నిర్మాకాండాన్ని చదివి పరీక్ష రాయమంటే దేవుని కృపను బట్టి అప్పట్లో బైబిల్ చదివి పరీక్ష రాసినటువంటి ఘనత దేవుడు ఇచ్చాడు. అందులో నేను కూడా కాకినాడ వెళ్ళి సుమారు 500 మంది మధ్యలో నేను కూడా పరీక్ష రాశాను. కాకపోతే మార్కులు మనకి ఇవ్వలేదు, వాళ్ళ చర్చలకి ఇచ్చుకున్నారు. మార్కులు వచ్చాయి కానీ గిఫ్ట్ ఇవ్వలేదు. నిజమండి. కాకినాడలో మీరు బాలాజీపేట పక్కనే ఉంటుంది, బాలాజీ చెరువు పక్కనే ఉంటుంది పెద్ద చర్చు, బాప్టిస్ట్ చర్చ్. ఏ చర్చ్ నాకు తెలీదు. ఆ చర్చ్లో రాశాను. నాకు గిఫ్ట్ ఇవ్వలేదు కానీ మార్కులు వచ్చాయి. అందులో మాకు అప్పుడు ఎలా నేర్పారు తెలుసా అండి? నీ కపే ఏపా దవామి చీజే. మీకు అర్థం కాలేదు. మొదటక్షరాలనే ప్రాక్టీస్ చేయమన్నారు. మొదటక్షరం ఏంటి? నీ, కా, పే, ఈ, పా, దా, వా, మీ, చీ, జే. జే అంటే ఏంటమ్మా? జ్యేష్ఠుడు చచ్చిపోవడం. జ్యేష్ఠుడు ఎందుకు చచ్చిపోవాలా? బాగా వినండి. పెద్ద కొడుకు అలా చూస్తారే సీరియస్గా. మీ ఇళ్ళల్లో లేదా? ఇంటికి పెద్దోడు మరి చెప్పరేటండి. వెనక పెద్ద కొడుకులు అందరూ రెడీ అయిపోతున్నారు. ఇంటికి పెద్దోడు, మా పెద్దోడు అండి అంటారే. ఈజిప్ట్లోనే కాదు మన దేశంలో కూడా పెద్దోడికి విలువ వేరు కదండి. జ్యేష్ఠుడు అనగానే వాళ్ళకి గౌరవప్రదమైన దేవుడు. ఇంకో మాట చెప్పనా మీకు? దేవుడిచ్చిన, మాట్లాడలేదు మీరు, బిడ్డ అంటారు కదండి. బిడ్డ పుట్టగానే ఎవరిచ్చిన బిడ్డ? దేవుడిచ్చిన బిడ్డ. జ్యేష్ఠుడు అంటారే. వాళ్ళ ఐగుప్తు దేశంలో జ్యేష్ఠులు దేవుళ్ళతో సమానం. అందుకే ఆకు పేరు పెట్టారు. ఏంటో తెలుసా? జ్యేష్ఠుడు అనగానే జీవమిచ్చేవాడని. ఏమిచ్చేవాడు? దానికి వాళ్ళు పెట్టిన పేరు టా అనే పేరు. అంటే అర్థం జీవమిచ్చే దేవుడు. అందుకే మన ఆ పాట మర్చిపోంటే మీకు ఎవరు రాదు. జీవమిచ్చు దేవుడా మమ్మో జీవ మార్గమందు, జీవమిచ్చు దేవుడా మమ్మో జీవ మార్గమందు నడుపుమో, జీవజల సాయి జీవమిచ్చి మమ్ము నడుపుము. తెలుసా? ఇప్పుడు పాటలు కాదు.
వెనకాల మాస్టర్ అందరు కుర్రోళ్ళందరూ నిలబడితే వెనకాల ఛాయ్ ఉండేదండి. ఏంటి తెలుసా? నీవే మా వెనకాల అనాలి వాళ్ళు ఏమని? నీవే మా అనగానే రక్షణ రక్షణ అని వెనకాల అనాలా. కోరస్లు ఉండేవి, ప్రాక్టీసులు ఉండేవి, కుర్రోళ్ళని తీసుకెళ్ళి సేవ ఉండేది, సైకిల్ మీద సేవ ఉండేది. అందుకనేమో దేవుడు విడిచిపెట్టకుండా ఈ మంటి ఘట్టాలు నడిపిస్తున్నాడు అనుకుంటాను. మా తండ్రి కొట్టాడో తిట్టారో ఏం చేశారో తెలియదు, కానీ సేవ చేయండి అన్నారు. మా వెనకాల పడి వచ్చారు కొంతమంది బిడ్డలు. వీళ్ళందరూ మాతో వెనకాల పడి వచ్చడం లేనండి, సైకిల్ మీద తిరిగామండి. ఈరోజు చాలా కుటుంబాలు దీవించబడ్డం గల కారణం తెలుసా? మా వెనకాల పడి కొన్నిసార్లు మైకులు మేమే కొట్టుకొని సైకిల్ మీద వెళ్ళి నడిచొచ్చిన రాత్రులు కూడా ఉన్నాయి. మీకు ఇంకో సంగతి చెప్పనా? ఒకసారి పేతురు గారు నిలబడండి ఒకసారి. ఈ మనిషి టీవీఎస్ బండిలో తొట్లు కూర్చోబెట్టాం. సీటు మీద ముగ్గురుండి ఆ మనిషిని సీట్లో, అంటే ఇప్పుడు ఎలా ఉన్నాడు కానీ అప్పుడు కూడా పొడుగ్గా ఉండేవాడు, కానీ అంత లావు ఉండేవాడు కాదులేండి ఆయన. అలా ఆ తొట్లో కూర్చొని టీవీఎస్ బండి కోతులు గోపాలపురం ఎక్కడెక్కడికో ఈయన వెళ్ళిపోమనేవారు అంతే. కోరస్ పాటలు ఉండేవి, ఇంకా కోరస్ పాటలు ఉండేవి, వెనకాల కోరస్ పాటలు ఇస్తూ పాటల పుస్తకాలు ఉండేవి, ప్రాక్టీస్ ఉండేది. పరలోక దేవుని పిల్లలం మేం భారతీయులం, ఆరని జీవన జ్యోతులం విశ్వాస వీరులం అని ఒకడు వాడుతుంటే వెనక నుంచి హల్లెలూయా 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 ఇలా కోరస్లు ఉండేవి. ఇప్పుడు మూతులు బిగించేసుకొని పాట పాడితే ఎలా ఉంటుందని ఇలాగా పాట పాడితే పాపం అన్నట్టు పాట పాడడానికి కూడా ప్రాక్టీస్ లేదు. ఇప్పుడు ఎలా ఉన్నాయి తెలుసు, నేను క్షమించండి. రెడీ 1 2 3 2 3 స్తోత్రం అయిపోయింది. నెక్స్ట్ ఏం లేదా? భక్తి లేదు, విశ్వాసం లేదు, ప్రేమ లేవు, ఆప్యాయత లేవు. దేవుడు మనల్ని దీవించుగాక. మళ్ళీ ఆలోచన చేయండి. దేవుడు మన మీద కఠినంగా మనస్సు మార్చుకోక మునిపే దేవుడు తన హృదయాన్ని మన వైపు దృష్టిస్తున్నప్పుడే, అవకాశం ఇచ్చినప్పుడే అందిపుచ్చుకోవడం ప్రయత్నం చేయాలా. మీకు తెలుసా, వీళ్ళ శక్తి సామర్థ్యాలన్నిటినీ ఓడించి 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 చివరికి వీళ్ళందరిని ఎక్కడ వదిలేశారు తెలుసా? ఎర్ర సముద్రం. మీరందరూ చేసిన సహాయాన్ని బట్టి ఆ ఎర్ర సముద్రం దగ్గర కూడా ఒక రాత్రి గడిపే భాగ్యం దేవుడు ఇచ్చాడు. ఎర్ర సముద్రం పక్కనే వెళ్ళి పడుకొని అక్కడ చక్కగా, ఇంకా చెప్పాలంటే స్విమ్మింగ్ చేయాలి. బైబిల్లో ఉన్న చరిత్ర వాస్తవమని తెలియాలి. దేవుడు వీరికి పాఠాన్ని నేర్పాడు. వడగండ్లో, మిడతలో, చీకటి, ఆఖరిన సవరం వస్తే కానీ వివరం రాదన్నట్టు జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతే కానీ వాళ్ళు దిగి రాలేదు. ఇంకో సంగతి చెప్పనా? ఎప్పుడైతే ఇక్కడ మీకు పాయింట్ మిస్ అయింది, ఎప్పుడైతే ఈ 5వ తెగులు అంటే పశువులకు రోగం వచ్చిందో, నేను పశువులు అన్నాను అంటే నాకు టైం లేదు. ఓ ప్రక్క బయట తిరుగుతూనే పరిచయం చేస్తూనే ఇన్ని చేసుకుంటూ మరలా నిన్న రాత్రి 10:30 ఎంత అయింది, 2 మెసేజ్ కూడా తయారు చేసుకోవడానికి. కాబట్టి మనసు పెట్టండి. నాకు అర్థం కావాలి, మీకు అర్థం కావాలి, కష్టపడి మీకు కూడా తయారు చేస్తున్న సబ్జెక్టులు ఇవి. మనసు పెట్టాలి. ఇక్కడ నుండి శకునగాండ్రు మాయం, బాబోయ్ మీకు నమస్కారం, మేము ఆ పని చేయలేమన్నారు. ఇక్కడి నుంచి ఫరో రాజు మార్పు వచ్చింది. ఫరో రాజు మార్పు ఏంటి తెలుసా? ఇక టైం లేదు, క్లుప్తంగా చెప్పేస్తాను. ఇదిగో వెళ్ళండి కానీ దూరం వెళ్ళకండి అన్నాడు ఫస్ట్ డైలాగ్. మీరు చదువుకోండి, టైం లేదా, స్పీడ్కి వెళ్ళిపోతాను. మొదటి మాట ఏంటి? వెళ్ళండి కానీ ఎలాగెళ్ళొద్దు, దూరం వెళ్ళొద్దు. రెండో డైలాగ్ ఏంటి తెలుసా? వెళ్ళండి కానీ మగోళ్ళు వెళ్ళండి అన్నాడు. మూడో డైలాగ్ ఏంటి తెలుసా? మీరు మీ పిల్లలు వెళ్ళండి కానీ మీ పశువులు మీకున్న మందంతా వదిలేయండి అన్నాడు. నాలుగో డైలాగు, మీకు దండంరా బాబు పోండ్రా అన్నాడు. అంటే పైన 5 సందర్భాలు ఏంటో తెలుసా? ఈ పైన 5 సందర్భాలకి వాళ్ళ శక్తి మీద, బలాల మీద ఆధారపడ్డాడు. ఎక్కడి నుంచి ఏం మాట్లాడాడు తెలుసా? ఇక్కడి నుంచి
నన్ను క్షమించండి. ఒక్క మాట చదువుదాం, అవసరం కాబట్టి చదువుదాం, అవసరం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉండదు కదా, ఇది చదువుదాం. చూడండి ఏమన్నాడో. నిర్గమకాండం 9వ అధ్యాయం. త్వరగా తీయండి, చాలా చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. నిర్గమకాండం 9వ అధ్యాయం, 9వ అధ్యాయం ముగింపులోకి వచ్చాను. 9వ అధ్యాయం దయచేసి 27 నుంచి చదువుదాం. 27 నుండి. అయితే ఇశ్రాయేలీలున్న గోషెను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, చాలా జాగ్రత్తగా చూడనా, మళ్ళీ చదువునా. మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. అమ్మా వినాలే, ఈసారి నేను ఏం చేశాను? పాపము చేసి ఉన్నాను. ఎన్నిసార్లు మాట్లాడేది మన మాటలో, ప్రభువా ఈసారికి నన్ను క్షమించాయా, ఈసారికే. ఎన్నిసార్లు దారి తప్పుతున్న ప్రతిసారి నువ్వు మాట్లాడుతున్న మాట ఇదే కదా, నాయనా ఈసారికి నన్ను క్షమిస్తండి, మళ్ళీ ఇంకెప్పుడా పని చేయను. నాయన ఈసారికి నన్ను క్షమిస్తండి, మళ్ళా జోలికి వెళ్ళను. ఈసారికి నన్ను భద్రపరచు నాయన, మళ్ళా తప్పుడు పని అని ఎన్నిసార్లు మాట ఇచ్చావు, మాట తప్పావు, ఎన్నిసార్లు మాట ఇచ్చి జారిపోయావు. ఫరో మనస్తత్వం అదేనండి. అయ్యా ఈసారికి చదువునానా ఈసారి పాపము చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు. యెహోవా ఎలాంటోడు? చెప్పాలి. యెహోవా ఎలాంటోడు? ఇప్పుడు అసలు దేవుడే కాదు, ఎవరో ఎరుగునన్నవాడి నోట ఏమని మాట వస్తుందంటే దేవుడు న్యాయవంతుడు. చెప్పాలి. దేవుడు ఎలాంటోడు అంటే న్యాయవంతుడు అనే పదము తెలియాలంటే పైన ఏమొచ్చింది? తీర్పు జరిగింది. వింటున్నారు మీరు? ఏం జరిగింది? ఇప్పుడు ఆ ఐగుప్తు దేశానికి తెగుళ్ళు ఎందుకంటే తీర్పు తీర్చడానికి. చెప్పాలి. ఏం తీర్చడానికి? గట్టి చెప్పండి. తీర్పు తీర్చడానికి. ఆ తీర్పు ద్వారా ఇప్పుడు ఫరో ఏమని ఒప్పుకుంటున్నాడు? యెహోవా న్యాయవంతుడు, ఆయన అన్యాయస్తుడు కాదు. తల్లి నీకు జ్ఞాపకం చేస్తున్నా, సోదరుడా నీకు జ్ఞాపకం చేస్తున్నా, నీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ దేవుడు అన్యాయము చెయ్యుట అసంభవం. యోబు గ్రంథంలో ఉంటుందన్నమాట. దేవుడు అన్యాయం చేయడు. ఒకవేళ నీ మనస్సు నా మనస్సు ఫరోలా ఉందేమో, ఒక్కసారి అనలేదు, ఈసారి తప్పు చేశాను, ఈసారికి పాపం చేశాను, ఈసారికే. ఏమండి, ఎన్నిసార్లు తప్పుతున్నావు, ఎన్నిసార్లు పడిపోతున్నావు, ఎన్నిసార్లు దారి మడుతున్నావు, ఎన్నిసార్లు దేవుడికి దూరం అవుతున్నావు, ఎన్నిసార్లు నీ మనస్సును చంపుకుంటున్నావు, మనస్సాక్షిని పాడు చేసుకుంటున్నావు. ఫరో లాంటి హృదయాలు ఒకవేళ మనలో ఉన్నాయేమో. ఒకసారి అనలేదు ఈ మాట, ఈసారి తప్పు చేశాను అన్నాడు. తర్వాత నిర్గమకాండం 10వ అధ్యాయం 16వ వచనం. నిర్గమకాండం 10వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడల ఏం చేశాను? ఇందాకేమన్నాడు? యెహోవా న్యాయవంతుడు అన్నాడు. ఇప్పుడేమన్నాడు తెలుసా? అయ్యా మీ ఎడలా తర్వాత మీ దేవుడైన. చెప్పండి, మీ దేవుడైనా అంటున్నాడు ఏంటి అంటే ఆ దేవుడు నా దేవుడు కాదనే కదా. ఈవేళ సమాజంలో ఎందుకు కొట్టి చంపేస్తున్నారండి? రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు, పాస్టర్స్ని చంపేస్తున్నారు. రాళ్ల దాడి మధ్య జరిగింది. ఒక సేవకుని ఇద్దరు సేవకుల కుటుంబాన్ని చంపేశారు. చర్చలు కూల్చేస్తున్నారు. కారణం మీ దేవుడు వేరు, చెప్పండి మా దేవుడు వేరు. కానీ మీకు తెలుసా, ప్రపంచానికి ఒక్కడే దేవుడు అని ఎందుకు పిలబడ్డాడంటే ఆయన సర్వమును సృజించిన వాడు గనుక. దేవుళ్ళు అనబడిన వారందరూ దేవుళ్ళు అవుతారా? అవరే. మంచి పనులు చేశారు సుమా, ఎవరిని తప్పు పట్టొద్దు. మంచి పనులు చేశారు, మంచి పని చేసిన వాడిని దేవుడు అంటాం, తప్పేం లేదు. కానీ వాడు దేవుడు కాదు, మనిషి. చెప్పండి, మనిషే. మళ్ళా చెప్తున్నాను, ఎందుకు నాన్న నేనే అని అన్నానంటే అమ్మ చెప్తేనే కదా నాన్న తెలుసు.
ఒకవేళ అమ్మ ఈ నాన్ననగాక కనపడ్డ ప్రతి ఒక్కడిని మీ నానే అందనుకోండి, ఏమనుకోకండి. అందరిని ఏమంటాడు వీడు? మాట్లాడండి. నానే అంటాడు. నేను అందరిలోనూ నాన్నని చూస్తున్నాను అంటే అసలు నాకు కోపం రాదు? చెప్పండి, మాట్లాడండి. మాట్లాడట్లేదు మీరు. చిన్నాన్న చెప్పండి, పెద్ద నాన్న, ఆహా బాగున్నారా, ఇంకేమంటారా? నాన్నకంటే పైనోళ్ళేమో ఇంకొక ఆయన ఉంటే పెద్ద నాన్న, చిన్న పెద్ద నాన్న, ఇంకా కిందకు వచ్చేస్తే చిన్నాన్న, చిన్నాన్న, నానే పెద్ద నాన్న. చెప్పండర్రా బాబు. పెద్ద నాన్న. నాన్న అనకూడదా? నాన్న అనొచ్చు, కానీ నాన్న అన్నప్పుడల్లా అసలు నాన్నకి బాధ రాదు? మాట్లాడండి. ఫోటో తీయించుకునేటప్పుడే ఆ నాన్న పక్కన ఇంకొక ఆవిడుంటే నువ్వురా అనే బాపతి కాదు. చెప్పండి, అవునా కాదా? మీరు అవునా కాదా? అవును. అది వాళ్ళ ఆవిడ పక్కన ఉన్నప్పుడు ఇచ్చే స్టిల్ వేరు. ఒకవేళ ఏమనుకోకపోతే మగవాళ్ళు ఇత్తని ఇచ్చేస్తారు, లేండి పక్కన ఇంకొక అమ్మ ఇచ్చేస్తారు. కానీ ఆడాలు వాళ్ళు ఇచ్చారంటే సమాజం ఊరుకుంటుందా? ఎర్రకొట్టేదు. మామూలుగా ఎవరన్నా ఒక మగోడితోటి అలా నిలబడి దారిలో మాట్లాడుతుంటేనే ఇదిగో అనే రకం కదా మనం, అనే రకం కదా. లోకంలో నీకే ఇన్ని మర్యాదలు ఉంటే, ఇన్ని గౌరవాలు ఉంటే, నేను పుట్టించినవాడు పాట పాడావు, నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి అని పాట పాడావు కదా బంగారు తల్లి. మరి అందరిలోనూ నాన్నే నాన్నను చూడు, కానీ నానే అనుకో, నానే అని రాయకు. అక్కడ ఉంది పలానా మోజేసు బాబు తండ్రి, కోరుకొండలో ఉన్న వాళ్ళందరూ అన్నాను అనుకోండి, విచిత్రంగా ఉన్నదో. తల్లి ఎవరు కనపడితే వాళ్ళు అన్నారు అనుకోండి, కుదరదు. మీ అమ్మ ఎవర్రా అంటారుగా. అప్పుడు అమ్మ ఎవరు ఇది తెలియనప్పుడు అమ్మే ఉంటుంది, నేనేరా మీ అమ్మనే అందనుకోండి. నేనే అన్నదేటి మా అమ్మ, నేను అన్నదేటి అని పట్టుకుంటున్నారు వీళ్ళు. నానెవడో తెలియక బ్రతుకుతుంది సమాజం. ఎవరిని పడితే నాన్న అంటుంది. అంటే ఏమండి బాధ రాదా అండి? అమ్మకి పంచలో మంచం వేసి మంచం కింద కంచబెట్టి ఫోటో దగ్గరికి వెళ్ళి అంటే నాన్నగారు అని చెప్తూ ఉండేవారు. కీర్తిశేష కొనేల చేయి గారు ఏమనంట, ఈడు అన్నం కలుపుకొని నానా బోవా తిను అని కూడా అంట, అమ్మ బోవా తిను అని కూడా అంట. అమ్మ నాన్న ఎక్కడున్నారు? పంచలో ఉన్నారు. ఈడు ఎక్కడ ఎడుతున్నాడు? గట్టిగా చెప్పండి. ఫోటో కార్డు ఎడుతున్నాడు. ఏమనుకోకండి. ఇప్పుడు ఫోటోలోంచేమో ఈ నాన్న అంటే తిందన్నది తెలుసు. ఈడు పంచలో ఉన్న మంచం మీద ఉన్నాడు అన్నాడు, రే బాబో రే ఇక్కడున్నాను రా రే అన్నాడంట. నువ్వు ఆగాలి కాదు అన్నాడంట. అందుకే సామెత ఉంది, ఆ అమ్మకట అయ్యి బాబు చెప్పన్నారా, ఆ అమ్మకి పిడ్రమ్మకి ఇవి బాగా తెలుసు. అమ్మకి ఏమి ఎట్టలేదంట. ఏమనుకోకండి. నీకు ఆఖరి మొక్క చెప్పి ముగించేస్తాను. దేవుడు మిమ్మల్ని ఎలా దీవించుగాక. కొంచెం మనసు ఇలా పెట్టండి. అమ్మకి అండి పదంలో బాగా వినండి. నుంచి మిస్ అయినండి లాజిక్. మన సర్వసాధారణంగా మనం చేసే పనులు ఉంటాయి కదా. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. మా అమ్మ నాన్నే గుర్తుపెట్టుకుంటాను. ఫోటో పెట్టేశాం. మా అన్నయ్య నేను మా అక్క అందరం కలిసి కూర్చొని ఫోటో దగ్గరికి వెళ్ళి నాన్న అమ్మ అని బాధపడుతూ ఆయన చూసి బాధపడుతున్నాం. ఫోటోలోంచి బాధపడకండి రా. ఎక్కడి నుంచి? తర్వాత ఇంకో భాషలో మాట్లాడతాను. పళ్ళు పలహారం, మొదటి బిర్యానీ, మొదటి కోడి మాంసం అన్నీ తీసి ఇస్తర్లు పెట్టి మీరు చేసే పనులు మళ్ళీ మాకెడుతున్నారు. మళ్ళీ మాకు కూడా కూడెడతారు. ఏమనుకోండి, మిమ్మల్ని దేవుడు ఎలా దీవించుగాక. వీళ్ళ దగ్గర చెప్తుకుంటారా, మమ్మల్ని రానిస్తారు. మీరు రానివారు కదా. మళ్ళీ ఆ కూడే మేము తినాలా? ముందు తీసేయండి రా, అమ్మకింత తీసేయండి, నాన్నకింత తీసేయండి అని పొట్టు దగ్గర పెట్టగానే నాన్న పొట్టులోంచి అని ఇస్తా తిన్నాడు అనుకోండి. ఏ ఒక్క మనిషి అయినా బతుకుంటాడా? మన ఎంత తెలివైన అంటే ఇంకా ఏమనుకోకండి. ఇప్పుడు రేపు ఈస్టర్ రాబోతుంది.
ఈస్టర్ దగ్గర ఖచ్చితంగా సమాధిలోకి వెళ్తారు. మీరు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి అమ్మో నాన్నో భార్యో భర్తో అందరూ ఉండగా వెళ్ళి అమ్మ అని అన్నగానే లోపల నుంచి బాబు అందనుకోండి, పరుగా అనేది కూడా ఒకసారి మళ్ళీ మేము కార్డు వేసేయాలి. నీకు నాకు క్షమించాలి. ఆచారాన్ని పెట్టుకున్నావు కానీ ఆలోచన నీలో లేదు. ఆచారం పెట్టావు, దేవుడు ఆచారానికి కర్త కాడు. ఆలోచించడానికి దేవుడు పెట్టాడు. ఇప్పుడు ఫరోని దేవుడు ఎంత తీసుకొచ్చాడంటే, ఒరి బాబు నన్ను క్షమించండి, నీ దేవుడు న్యాయవంతుడు అని ఫరో నోట అనిపించాడు. మీ దేవుని ఎడల నేను పాపము చేశాను అని ఫరోతో అనిపించాడా లేదా? మీరు దయచేసి మాత్రమే నా పాపమును క్షమించి నన్ను పాపాలు క్షమించండి. ఈసారికి ఎన్నిసార్లు వాడేశావు ఈ మాట? రికార్డు, గ్రామ్ ఫోన్ రికార్డు లాగా. ఈసారికి చేసిన ప్రతిసారి కాదండి. దేవుడు చూస్తున్నాడు. దేవుడు తీర్పు తీర్చే దేవుడు. దేవుడు మన హృదయాలు ఎరిగిన దేవుడు. దేవుని మనస్సు మనకు తెలుసు. మన మనస్సు ఏంటో దేవునికి తెలుసు. అవకాశం ఇచ్చాడు. అవకాశం ఉపయోగించుకో. ఐగుప్తు మీదకి నేను తీసుకొస్తున్నాను ఇప్పుడు తీర్పు. ఎందుకని? అన్యాయంగా నడుస్తున్న వారి నోట ఏమని రావాలి ఇప్పుడు? నీ దేవుడే న్యాయవంతుడు. చెప్పండి, మీ దేవుడు అన్నాడా లేదా? ఫరో మాట్లాడండి అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మీ దేవుడు అన్నాడు. ఇంకో మాట చెప్పడానికి ఆఖరి మొక్క, ఈడు ఎలాంటోడంటే అంత త్వరగా మారేవాడు కాదు. అందుకనే పంపేశాడు, బలిమి చేత తరిమేశాడు జ్యేష్ఠ కొడుకులు చచ్చిపోయినప్పుడు. కానీ మళ్ళా వెనకాల బడి రావడం మొదలుపెట్టాడు. విచిత్రం చెప్తాను. ఏ ఎర్ర సముద్రం దగ్గరకు 2 పాయలు చేశాడో ఆ పాయల్లోనికి సైన్యమంతా వచ్చిన తరువాత ఎర్ర సముద్రములో ఫరో సైన్యముతో పాటు పతనమైపోయాడు. ఆ పని వెంటనే చేసేచ్చుగా. నువ్వు కూడా అనొచ్చు, వెంటనే లేపేచ్చుగా. లేపడో. పాఠం నేర్పాలి, బోధ నేర్పాలి, బుద్ధి నేర్పాలి. మన మనసులు మారాలి. కఠినమైన మన మనసులు మార్పు రావాలి. ఈసారి కాదు, ప్రతిసారి నువ్వే నాకు కనబడాలి. దారి తప్పుతున్నప్పుడు నీ గమ్యం ఏంటో తెలియక, నీ జీవితం ఏంటో అర్థం కాక దారిలో మళ్ళుతూ ఇంకా లోకంలో పడి బ్రతుకుతున్నావే. నీ దేవుడు తీర్పు తీర్చక మునిపే కదిలిరా. నీ దేవుడు నిన్ను గుర్తించక మునిపే విడిచిపెట్టిరా. నన్ను క్షమించాలి. లోకంలో భర్తను మోసం చేస్తూ, భార్యను మోసం చేస్తూ, భర్త బిడ్డలు మోసం చేస్తూ, తల్లిదండ్రులు మోసం చేస్తూ, పిల్లలు ఇలాగున కుటుంబాల్లో అన్నదమ్ములు మోసం చేసుకుంటూ, తమ్ముళ్ళు మోసం చేసుకుంటూ, అన్నీళ్ళు అక్కను మోసం చేస్తూ, చెల్లెలు మోసం చేస్తూ, అన్నీళ్ళు ప్రపంచంలో మోసంతో బ్రతుకుతున్న నా దేవుడు చెప్తున్న మాట తెలుసా? మోసపోకిడి దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏమి విత్తునో. అబ్బో, ఎంతకాలం అండి? నీ బాధ్యత. తల్లిదండ్రులు చూడు, బిడ్డలను చూడు. తల్లిదండ్రులుగా నీ బిడ్డలు చూడవలసిన బాధ్యత నీదే. బిడ్డలుగా నీ తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత నీదే. భార్యను చూడవలసిన బాధ్యత భర్తది. భర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత భార్యది. బిడ్డలు దారి తొలుగుతున్నప్పుడు నన్ను క్షమించాలి. నీ అవయవాలు బాగున్నంతసేపే ఈ జీవితం. ఏదో ఒక రోజు అవయవాలు ఇదవుతాయా? అవుతాయండి. మీరు గమనించాలా. నువ్వు అనుకున్నవే నా 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 అని వీళ్ళెవ్వరు నీతో రారండి. మర్చిపోకండి. ఎవరు రారో చివరకు మిగిలేది నీ కుటుంబమే. నువ్వు పడిపోయినా, చెడిపోయినా, జారిపోయినా చివరికి మిగిలేది నీ భార్యే, చివరికి మిగిలేది నీ భర్తే, చివరికి మిగిలేది నీ కుటుంబమే, చివరికి ఏడ్చేది నీ బిడ్డలే. బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు దూరపరచుకోకండి. ఎందుకంటే ఇది ఎవరిచ్చిన బంధం? కాపాడుకోండి. భర్తను నిర్లక్ష్యం చేయకండి, భార్యను నిర్లక్ష్యం చేయకండి, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి. పిల్లలు
తల్లిదండ్రులను మోసం చేస్తూ ఒకవేళ సంబరపడిపోతున్నావేమో కానీ నీ మోసమే నిన్ను చుట్టుకుంటుందని, నీ పాపమే నిన్ను పట్టుకుంటుందని, నీ పాపమే శాపమై నిన్ను బంధించక పూర్వము నీ మనసు మారకపోతే పతనమైపోతామండి. మనం పడిపోతే ఒక్కడు రాడండి బాబు, ఒక్కడు రాడు. మీకు తెలుసా, నీ శరీర భాగాలలో ఒక్కటి పడిపోతే ఇక నిన్ను పట్టించుకునేవాడు కూడా లేడా. యోబు గ్రంథం మీరు చదువుకోండి, 29వ అధ్యాయంలో 30వ అధ్యాయంలో, నాకంటే తక్కువ వయసు గలవారు ఇప్పుడు నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఎందుకని? రోగం వచ్చింది. ఎందుకని? ఆస్తంతా పోయింది. ఎందుకని? అందరు దూరం అయిపోయారు. ఇప్పుడు నాకంటే తక్కువ వాడు నన్ను ఏం చేస్తున్నారు? అబ్బో, ఆ స్థితిలోకి రావద్దండి. దీపముండగానే ఇల్లు జాగ్రత్త. పాఠం నేర్పాడు, రాసుకున్న వాళ్ళు రాసుకోండి. ఇంకా మీకు ఇక్కడ సిగ్గుగా ఉందా? ఛానల్లో ఉంది, మళ్ళీ చూచి నేర్చుకోండి. అవకాశం ఉంది. గత వారం మీకు చెప్పాను, ఫరోకి పాఠం నేర్పాలి, ఐగుప్తులకి పాఠం నేర్పాలి, ఇశ్రాయేలులకి పాఠం నేర్పాలి. అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? రాజు, ప్రజలు, బానిసలకు కూడా ఏమి నేర్పాలా చెప్పండి. తరువాయి భాగం వచ్చేవారం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.